నిలువుటద్దంలో తనని తాను చూసుకొని చెంపల మీదకి జారుతున్న జిట్టులోని ఒక పాయాన్ని సుతారంగా వెనక్కి నెట్టుకొని వదులుగా ఉన్న జడలో నుంచి మెడ మీదకి జారి గిలిగింతలు పెడుతున్న కనకాంబరం పూలమాలను కుడి చేతి మునివేళ్లతో సరిచేసుకొని కళ్ళల్లో ముసిముసి నవ్వులు చిందులేస్తూ ఉంటే టేబుల్ మీద సిద్ధంగా పెట్టుకున్న 4 పుస్తకాలు చేతిలోకి తీసుకొని గోడకున్న హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని మరోసారి అద్దంలో తనని తాను చూసుకొని గదిలో నుంచి బయటికి వచ్చి అమ్మా, నేను వెళ్తున్నాను అంటూ వంటగదిలో ఉన్న తల్లిని వినిపించేలా కేక పెడుతూ వీధి గుమ్మంలో నుంచి కొద్దిగా తొంగి చూసింది గాయత్రి. గాయత్రికి సమాధానంగా అన్నపూర్ణ లోపల నుంచే అడిగింది. క్యారేజీ తీసుకున్నావా? ఆ ఆ, తీసుకున్నాలే. తలుపు దగ్గరకు వేస్తున్నాను అంటూ మరోసారి చెప్పి వీధి తలుపు ఓరగా వేసి వీధిలోకి వచ్చింది. మలుపు తిరుగుతుండగానే ఆమె చూపులు అటూ ఇటూ చంచలంగా ఎవర్నో వెతుకుతూ కదిలాయి. కిల్లికొట్టు పక్కనే ఉన్న ఓ వేప చెట్టుకి కుడికాలు చాపి ఆనించి నిలబడి విలాసంగా సిగరెట్ కాలుస్తూ ఆమె కోసమే ఎదురు చూస్తున్న రమేష్ ఆమెని చూడగానే చేతిలో సిగరెట్ విసిరిపారేసి కాలు సరిగ్గా తీసుకొని హుషారుగా పక్కనే ఆపిన బైక్ మీద ఎక్కి స్టార్ట్ చేశాడు. అతనలా తనని చూడగానే ఉత్సాహంగా బయలుదేరడం గాయత్రికి కొంచెం గర్వంగా, మరి కొంచెం సిగ్గుగాను అనిపించి తల వంచుకొని నడవసాగింది. కొంచెం దూరం వెళ్ళాక అతను వేగంగా ఆమెని సమీపించి బండి ఆపి, రా, ఎక్కు అన్నాడు. గాయత్రి వంచిన తల ఎత్తకుండా తల అడ్డంగా ఊపుతూ రాను అంది. ఏం, ఎందుకు రావు? పొగురుగా అడిగాడు రమేష్. తనంతటివాడు లిఫ్ట్ ఇస్తానంటే వద్దనడం అవమానకరంగా అనిపించింది అతనికి. ఎవరైనా చూస్తే బాగుండదు అంది. నువ్వొకదానివి విసుగ్గా అంటూ ఈవినింగ్ ఇందిరా పార్కుకి రా అన్నాడు. అమ్మో, గుండెల మీద చెయ్యేసుకుంది భయంగా. నీతో పరేషాన్‌గా ఉంది. ఎక్కడికి రావు. బండెక్కవు. నీకు నేనంటే ఇష్టం లేదా? సీరియస్‌గా అడిగాడు. గాయత్రి మాట్లాడలేదు. గాయత్రి, నువ్వంటే నాకు చానా ఇష్టం. నీతో జరసేపు గడపాలని, చాలా మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వేమో అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు, పక్కింటామె చూస్తుంది, ఎల్లయ్య చూస్తాడు అని 5 నిమిషాలు కూడా మాట్లాడావు. ఇగో ఇప్పుడే చెప్తున్నా. నువ్వు ఈ రోజు రాకుంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. వస్తున్నావు కదా? అతనలా నిలదీస్తుంటే గాయత్రి చెంపల్లోకి వెచ్చటి రక్తం ప్రవహించి మొహం ఎర్రగా మందార పువ్వుల్లా అయ్యింది. మాట్లాడతావా? నిన్ను కిడ్నాప్ చెయ్యాలా? విసుగ్గా అడిగాడు రమేష్. భయంగా చూసింది అతని వైపు. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. గాయత్రి గుండె ఝల్లుమంది. వస్తావా? ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి చెవిలో రహస్యంగా అడిగాడు. అప్రయత్నంగా తల ఊపింది. గుడ్ గర్ల్. కంపల్సరీరా, వెయిట్ చేస్తుంటా అంటూ తాకకుండా ఆమె చెయ్యి తాకి బండి రివర్స్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. గాయత్రి తనువంతా అదో రకమైన అనుభూతి నిండిపోయింది. ఎక్కడ్నుంచో ఓ నెమలి ఈక తన చేతి మీద పడిందేమో అనుకున్నట్టుగా చెయ్యి చూసుకుంది. అతని బండి ముందుకు సాగి మలుపు తిరిగింది. గాయత్రి మనసు విలవిలలాడింది. తన్నలా నిర్మొహమాటంగా రానని చెప్పి ఉండాల్సింది కాదేమో. ఏమనుకున్నాడో ఏంటో. ఛీ! ఈ వెధవ సిగ్గు ఒకటి పిలవకుండా వచ్చేస్తుంది. కానీ అతనితో బండి మీద వెళ్తే పొరపాటున అన్నయ్య కంటపడితే ఏమన్నా ఉందా? బెల్ట్ తీసుకొని చర్మం మూడేలా కొడతాడు. ఏంటో వెధవ బతుకు. స్వేచ్ఛగా నచ్చినవాడితో బండి మీద వెళ్ళడానికి కూడా లేదు.
అమ్మా, నాన్న మరీ ఇంత ఆర్థడాక్సేంటో. అన్నయ్య కూడా అంతే. బీటెక్ చదువుతున్నాడే కానీ, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. మరీ దద్దోజనం. రమేష్‌లాగా స్టైలిష్‌గా కూడా ఉండడు. కొబ్బరి నూనె రాసుకొని, నున్నగా తల దువ్వుకొని, వదులు వదులు ప్యాంట్లు, షర్ట్ కూడా అంతే. దిండు గలేబులా ఉంటుంది. వాళ్ళకి ప్రేమలు, సరదాలు ఏమీ తెలియదు. వాళ్ళలాగే తను ఉండాలంటే ఎలా కుదురుతుంది? రమేష్ కళ్ళ ముందు కదిలాడు. ఎప్పుడూ గాలికి ఎగురుతుండే క్రాఫు, ట్రిమ్‌గా తయారై టిప్ టాప్‌గా ఉంటాడు. నల్లగా ఉన్నా కళగా ఉంటాడు. ఆ కళ్ళు ఎప్పుడూ చిలిపిగా నవ్వుతూ ఉంటాయి. ఆ కళ్ళు తన వైపు చూడగానే గుండెలయ తప్పుతుంది. ఒళ్ళంతా జల్లుమంటుంది. వెనకాల హారన్ మోగుతుంటే గాయత్రి ఊహల్లో నుంచి బయటపడి పక్కకి జరిగింది. ఆమెని దాటి ముందుకు వెళ్ళిన మోటార్ సైకిల్ యువకుడు తల తిప్పి ఆమె వైపు కొంచెం చిరాగ్గా చూశాడు. గాయత్రి మొహం ఎర్రబడింది. వెధవ ఎందుకలా చూస్తాడు? తనకి సివిక్ సెన్స్ లేదన్నట్టు ఆలోచనలో ఉండి హారన్ శబ్దం వినలేదు. అంత మాత్రాన తనేదో నేరం చేసినట్టు ఆ చూపేంటి? తిట్టుకుంటూ కాలేజ్ వైపు ఎడం పక్క రోడ్లోకి తిరిగింది. గాయత్రి కోటీశ్వరరావు కూతురు. అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు. గాయత్రి, కార్తికేయుడు. గాయత్రి ఈ ఏడాదే 10థ్ పాసై ఇంటర్‌లోకి వచ్చింది. కార్తికేయుడు బీటెక్ మొదటి సంవత్సరంలోకి వచ్చాడు. కోటీశ్వరరావు పంచాయతీ డిపార్ట్మెంట్‌లో క్లర్క్. ఆయన దాదాపు 25 ఏండ్ల నుంచి క్లర్క్‌గానే ఉన్నాడు. ఎందుకంటే అతను చదువుకున్నది ఎస్ఎస్ఎల్సీ మాత్రమే. పెద్దగా తెలివితేటలున్నవాడు కూడా కాకపోవడంతో అంతటితో చదువు మానేసి తండ్రి పరపతితో పంచాయతీ డిపార్ట్మెంట్‌లో రికార్డర్ అసిస్టెంట్‌గా చేరాడు. తర్వాత నెమ్మదిగా క్లర్క్‌గా ఎదిగాడు. అన్నపూర్ణ 5వ తరగతితో చదువు మానేసిన సాధారణ గృహిణి. సంప్రదాయాలు, ఆచారాలు నిష్టగా పాటించే కుటుంబం. కొడుకు కార్తికయ్య కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నాడు. కాలేజ్‌కి వెళ్ళిన బీటెక్ చదువుతున్న నేటి యువకులు పోకడాలు పోకుండా వినయం, నెమ్మదితనంలో మసులుకుంటూ నిత్యం గాయత్రి మంత్రం జపిస్తూ పద్ధతిగా ఉంటాడు. అతనికి ఏడో ఏడే ఉపన్యాయం చేసేశారు. సంధ్య వార్చడం కూడా నియమంగా చేస్తాడు. అతన్ని కొందరు బుద్ధిమంతుడు అని, మరికొందరు దద్దోజనమని అంటారు. ఎవరేమన్నా అతను పట్టించుకోడు. చదువు మాత్రమే తన లక్ష్యమన్నట్టు ఉంటాడు. అతని మొహంలో వింత వచ్చర్సు ఉంటుంది. అది చూసిన వాళ్ళకి అతనిని ఏమీ అనే ధైర్యముండదు. గాయత్రి మంత్రం చిన్నప్పుడు తల్లి చెప్పినట్టు బుద్ధిగా ఉన్నా, పెద్ద మనిషి అయ్యాక ఆమెలో అనూహ్యమైన మార్పు వచ్చేసింది. నల్లపిల్ల అనిపించుకున్న గాయత్రి పెద్ద మనిషి అయ్యాక విచిత్రంగా రంగు మారి చామన ఛాయగా అవ్వడం కాక తీరైన కను, ముక్కు తీరులో ఆకర్షణీయంగా తయారైంది. దానికి తోడు ఆమెది చాలా అందమైన తలకట్టు. వదులుగా ఒక్క జడ వేసుకుంటే వీపు మీద నల్లతాచు పాకుతున్నట్టు ఉంటుంది. గాయత్రి 9దో తరగతిలో ఉండగా రజస్వలాయింది. అప్పుడు పరికిణి, జాకెట్టు వేసుకునేది. 10వ తరగతికి రాగానే పరికిణి, ఓణీలు వేసుకోవడం ప్రారంభించాక ఆమెకి తను బాలిక నుంచి కన్యగా మారినట్టు, తనలో కొత్త అందాలు విచ్చుకున్నట్టు అనిపించడం మొదలయ్యింది. ఆ అందాలకి మెరుగు పెట్టుకుంటే అందం ఇనుమడిస్తుంది అనే భావన కలిగింది. అందుకే గట్టిగా బిగించి వేసుకునే 2 జడలు మానేసి, వదులుగా ఒక జడ వేసుకోవడం, కళ్ళకు అందంగా కాటుక దిద్దుకోవడం, రోజూ ఏదో ఒక పువ్వు జడలో అలంకరించుకోవడం ప్రారంభించింది. ఆమెలో కొత్త అందాలు ఒక్కో రేకే విచ్చుకుంటూ
100 వరహాల పువ్వులా తయారైంది. అప్పటినుంచి ఆమె కాలేజ్‌కి వెళ్తున్నా, వస్తున్నా కుర్రాళ్ళు బాడీగార్డుల్లా ఆమె వెనకాల రావడంతో ఆమెకి తన అందం మీద బాగా నమ్మకం ఏర్పడింది. తప్పకుండా ఏదో ఒకరోజు తనని ఒక కలెక్టర్ వస్తాడని కలలు కంటుంది. పక్కింటి రమేష్ తనకి ప్రేమలేఖ తెచ్చి ఇవ్వడంతో ఆ కలెక్టర్ రమేష్ అనే నమ్మకం పడిపోయింది. దాదాపు 3 నెలల క్రితం కాలేజ్‌కి వెళ్తున్న గాయత్రిని దారి కాచి కలిసి ప్రేమలేఖ చేతిలో పెట్టాడు. ఆ క్షణం ఊహించని ఆ సంఘటనకి బిత్తరపోయి రిప్లై ఇయ్యి అంటూ రివ్వున వెళ్ళిపోతున్న అతన్ని విభ్రతింగా చూసింది. కాలేజ్‌కి వెళ్ళి ఆ ప్రేమలేఖ విప్పి చూసింది. రెండే 2 లైన్లు. "నువ్వంటే నాకిష్టం. నీకు కూడా ఇష్టమేనా? రేపు చెప్పు" అని ఉంది. ఆ 2 వాక్యాలు కొన్ని వందల సార్లు చదువుకొని మురిసిపోయింది. కానీ జవాబు ఇచ్చే ధైర్యం చెయ్యలేకపోయింది. అప్పటినుంచి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు అతని కోసం ఎదురు చూడడం ఒక దినచర్యగా మారింది. ఇద్దరి మధ్య చిన్నపిల్ల కాలువలాగా మొదలయ్యింది. ప్రేమో, ఆకర్షణనో తెలియని వింత అనుభూతి. కళ్ళతోటే అతనితో మాట్లాడటం, కళ్ళతోటే అతని మాటలన్నిటికీ జవాబు చెప్పడం, మౌనంగానే తన మనసు అతనికి అప్పజెప్పడం అతనికి ఉత్సాహాన్ని ఇచ్చింది. రోజు ఆమె వెళ్ళేటప్పుడు దారి కాసి పలకరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అతను తనకి ఆజ్ఞ లాంటిదేదో విసిరి వెళ్ళిపోగానే ఒక్క క్షణం తత్తరపడినా అది కొద్దిసేపే. మధురానుభూతిలో నిలువెల్లా పులకించిపోయింది. అతన్ని ఒంటరిగా కలుసుకోవడమనే ఊహకే ఆమెలో విచిత్రమైన ప్రకంపనలు కలగసాగాయి. కాలేజికి వెళ్ళిందన్న మాటే గాని మనసంతా సాయంత్రం అతన్ని పార్కులో కలవడమా, మానడమా అనే సంశయంతోటే అన్యమనస్కంగా గడిపింది. మనసులో వెళ్ళాలని తీవ్రంగా ఉంది. తప్పకుండా అతను సాయంత్రం ఐ లవ్ యూ చెప్పడానికే పిలిచాడు అనుకుంది దృఢంగా. మొదటిసారి ఓ యువకుడి నోటి నుంచి ఆ మాట వింటే ఎలా ఉంటుంది? గాయత్రి కళ్ళ ముందు తన చేతిలో చెయ్యి వేసి కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ గాయత్రి. నువ్వు లేకపోతే బతకలేను అని గుసగుసగా చెబుతున్న రమేష్ మెదిలాడు. నిజంగా ఈ మాట చెప్తే అవును. చెబితే తను కన్యగా ఎదిగిన ఈ 2 ఏండ్లలో రమేష్ లాంటి కత్తిలాంటి కుర్రాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని రహస్యం చెబితే ఏమనిపిస్తుంది? ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది. ప్రపంచాన్ని గెలిచినంత గర్వంతో గుండె ఉప్పొంగిపోతుంది. నది కెరటాల మీద వెల్లకిలా పడుకొని కదిలే మేఘాలతో కలిసి అతనితో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది. వెన్నెల తరకాలు పరుచుకున్న మేఘాల మీద తేలుతున్నట్టు ఉంటుంది. ఆమెకి ఆ ఊహలతో తనువంతా మైకం కమ్ముతున్నట్టుగా అవుతుంది. వెళ్ళాలి, వెళ్ళాలి. కానీ ఎలా? ఏనాడు ఒంటరిగా కాలేజ్‌కి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. ఇవాళ పార్క్‌కి వెళ్ళడమా? కలల ప్రపంచంలో విహారిస్తున్న గాయత్రి తనని ఎవరో ఎత్తునుంచి కిందకు తోసేసినట్టు విలవిలలాడింది. వెళ్ళకపోతే అతను చెప్పబోయే తియ్యటి కబుర్లు వినకపోతే ఎందుకీ బతుకు అనిపించింది. మొదటిసారిగా తనని ఇలా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించిన దేవుడి మీద కోపమొచ్చింది. వెళ్ళాలని ఉంది. వెళ్ళాలంటే గుండె దడదడలాడుతుంది. తను అతనితో పార్కులో ఉండగా నాన్న చూసినా, అన్నయ్య చూసినా, తన ఫ్రెండ్స్ ఎవరన్నా చూసినా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసినా జరగబోయే బీభత్సం తలుచుకుంటే వణుకు పుడుతుంది. అయితే వయసుకి, నిబంధనలకి జరుగుతున్న సంఘర్షణలో వయసే గెలిచింది. సాయంత్రం వెళ్ళడానికి నిశ్చయించుకుంది.